హలో అండి అందరికీ. ముందుగా నా వీడియోస్ అన్నిటినీ చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వచ్చేసి మన దగ్గర ఉన్న డ్రాగన్ మొక్కలకి కొన్ని స్టాండ్లు అయితే చేశారండి మా వారు. ఈ స్టాండ్స్ పెట్టుకుంటే ఏంటంటే అవి మొక్కలకి నీళ్ళు వేసేటప్పుడు దగ్గరగా వెళ్తే ఆ ముళ్ళులు అనేవి గీరుకుపోతున్నాయి. అందుకని ఇలా చిన్న చిన్న గ్రిల్ లాగా తయారు చేయడం అయితే జరిగింది అన్నిటికీ. ఇవి వెల్డింగ్ చేసేసి పౌడర్ కోటింగ్ కూడా వేసేసాము ఒకటే కలర్లో, చూడడానికి అందంగా ఉంటాయని చెప్పేసి. అలాగే ఎక్కువ బరువు ఏమి లేదు, లైట్ వెయిట్గా ఉంది. ఇది ఒక్కటే చాలా బరువు ఉందండి. ఇది ఎందుకో మరి, ఇది ఏంటంటే వేరే పువ్వుల మొక్కలకి వాటికి తీగలు పాకుతాయి కదా, వాటికైనా యూజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇలా చేశారు. ఇదొక్కటి నేను పక్కన పెట్టేసి ఇది వేరే మొక్కలకి పెడతాను. మిగతా ఇవి ఏవైతే ఉన్నాయో అవి డ్రాగన్ మొక్కలకి పెడతాను. ఇవి చాలా చాలా దగ్గరగా ఉన్నాయి జాలీలాగా. ఇవి వచ్చేసి మనకి డ్రాగన్ మొక్కలకండి. చూడండి చాలా లైట్ వెయిట్, చాలా బాగున్నాయండి. ఇవేంటంటే అవి మనకి పెరిగే కొద్దీ అందులోనే ఉంటాయి, చుట్టూ ఇలా అల్లుకుపోకుండా ఉంటాయి అన్నమాట. ఒక్క దగ్గరికి వెళ్ళినా మనకి ముళ్ళులు గీరుకుపోయే అవకాశం అనేది ఉండదు. రోజు నీళ్ళు కొట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోతుంది. చిన్నపిల్లలు ఎవరైనా మొక్క దగ్గరికి వెళ్ళినా గీరుకుపోతున్నాయి, అందుకనేసి ఇలా చేశారు చాలా పొడుగ్గా. చూడండి ఇదంతా ఒకటే రాడ్ అండి, ఒకటే, ఎక్కడ జాయింట్ అనేది ఉండదు. ఒక్క చోట వెల్డింగ్ అయితే చేయడం జరిగి ఉంటుంది. మిగతాదంతా ప్లెయిన్గానే ఉన్నాయి. మరి అలానే వదిలేస్తే చూడడానికి బాగోదని చెప్పేసి పౌడర్ కోటింగ్ కూడా వేయించుకున్నాము. ఇంతకుముందు పాత మొక్కలకి ఉండే స్టాండ్స్ అయితే మీరు చూసే ఉంటారు. ఇవి వచ్చేసి ఇప్పుడు ఏదైతే మనము పాత మొక్కల నుంచి స్టెమ్స్ అనేవి కట్ చేసి వేరే దాంట్లో పెట్టాం కదండి, వాటి కోసము ఈ స్టాండ్స్ వచ్చేసి. ఇలా పెట్టుకుంటే ఒకటే లైన్గా చూడడానికి అందంగా ఉంటుంది. అలాగే మొక్కలు కూడా డ్యామేజ్ ఏమీ అవ్వవు. గబుక్కుని చేయి తగిలి ఆ కొమ్మలు కూడా చాలా డెలికేట్ ఉంటాయి, మనకి దెబ్బ తాకుతుంది, అలాగే కొమ్మలు కూడా విరిగిపోతాయి. అందుకని కొమ్మలు కూడా విరిగిపోకుండా నీళ్లు వేసేటప్పుడు మనకి కూడా ఎటువంటి హాని జరగకుండా ఇలా చేసుకున్నామండి. చూడడానికి చాలా బాగుంటాయి. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉందండి. ఎక్కడ కూడా అసలు మనకి గీరుకుపోయినట్టు అది ఏమీ లేదు. చాలా నీట్గా చేశారు వర్క్ వచ్చేసి. ఇది మన ఆఫీస్లోనే తయారు చేశారండి. ఇది ఒక్క దగ్గర అక్కడక్కడ వెల్డింగ్ ఉంది, మిగతా దగ్గర అయితే ఎక్కడ వెల్డింగ్ అనేది లేదు. ఇవేంటంటే స్క్రాప్ అనమాట, వేరే మెటీరియల్స్ ఏవో తయారు చేస్తే దాంట్లో వచ్చే స్క్రాప్తోని ఇలా మనకి మొక్కలకి యూజ్ చేసుకోవడానికి ఈ స్టాండ్స్ అనేవి చేయడం జరిగింది. చాలా బాగున్నాయండి స్టాండ్స్ అయితే. చూడడానికి కూడా నీట్గా ఉన్నది, ఫినిషింగ్ అది కూడా చాలా నీట్గా, మరి బరువు ఎక్కువ లేకుండా లైట్ వెయిట్గా ఉంది. ఎంత పెరిగినా సరే మనకి మధ్యలోనే ఉంటాయి కాబట్టి బాగుంటాయి. చాలా హైట్ ఉంది. ఇదైతే చాలా బరువుగా ఉందండి. చూడండి దగ్గరగా మనకి చిన్న చిన్న గ్రిల్స్ లాగా ఉన్నది, కొంచెం బరువు ఉంది మిగతా వాటికంటే. ఇదొకటి, ఇది వేరే మొక్కకి దేనికైనా యూజ్ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టేస్తాను నేనైతే. మిగతా వాటికి పెడతా నేను. ఈ స్టాండ్స్ అనేవి మొక్కలకి ఎలా పెట్టాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. 20 కిలోలు ఉంటుందా? చాలా నీట్గా ఉంది కదా వర్క్. ఇక మా బాబు అయితే అది తీస్తున్నాడు. ఇంకా పెట్టేద్దాము, వాళ్ళు డ్రాగన్ మొక్కలకి పెడదామని చెప్పేసి మా పిల్లలిద్దరూ వస్తున్నారు, నేను పెడతా అని చెప్పేసి. ఇంకా సండే పొద్దున్న అయితే వాళ్ళు ఇంకా గార్డెన్కి నేను వెళ్తాను కాబట్టి నాతో పాటే వచ్చేస్తారు. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారండి నాకు ఆ గార్డెన్లో ఏమైనా పని ఉంటే. ఇవన్నీ డ్రాగన్ మొక్కల కోసమేనండి ఈ స్టాండ్లన్నీ కూడా. నేనైతే ఫస్ట్ డ్రాగన్ అవి చిన్న చిన్న స్టెమ్స్ ఆన్లైన్లో అప్పుడు బుక్ చేశాను, పెట్టాను. చాలా చిన్నవండి, అసలు ఎంత ఫాస్ట్గా పెరుగుతాయి అనుకోలేదు. చూడండి అందులోనివే స్టెమ్స్ తీసి మళ్ళీ ఇందులో సపరేట్ చేసాము. అంటే లాస్ట్ ఇయర్ మనకి పళ్ళు వచ్చాయి, వచ్చిన తర్వాత నేను కట్ చేసేసాను. అన్ని స్టెమ్స్ అనేవి కట్ చేసి ఇగో ఇందులో పెడితే ఈ స్టేజ్లో పెరిగేవి. వీటి కోసమేనండి ఆ స్టాండ్లు అనేవి తయారు చేసాము. పడిపోతున్నాయి చూడండి, చాలా ఫాస్ట్గా పెరిగిపోయేవి.
ఇలా పడిపోకుండా ఉండడానికి స్టాండ్స్ అండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.